హాయ్ అందరికీ. ఇట్లా ముద్దగారెలు చేసేటప్పుడు పుదీనా కొత్తిమీర వేస్తారు కదా, కానీ నేనైతే మస్తు పాలకూర వేస్తా. కొంచెమే ఉన్నది మా ఇంట్లో, అందుకోసమనే కొంచెం వేసిన, కానీ నేనైతే మస్తు వేస్తా వాటికంటే, పుదీనా కొత్తిమీర కన్నా. ఇట్లా ముద్దగారెలు చేసుకున్నప్పుడు కోడి పులుసో మటన్ పులుసో ఉంటే మస్తు ఉంటుంది అనిపిస్తుంది కదా చాలా మందికి. కానీ నాకైతే కోడి పులుసు మటన్ పులుసు కాదు, నిమ్మరసం ఉండాలి. నాకు నిమ్మరసం ఉంటే ముద్దగారెలల్లా అబ్బబ్బబ్బ ఏమన్ను ఉంటుందా, నాకైతే మస్తు ఇష్టము. ఎవరైనా మీలో ఇట్లా ట్రై చేసిండ్రా నిమ్మరసంతో ముద్దగారెలు తినుడు? అట్లా చికెన్ పులుసు ఉన్నా కానీ నాకు వద్దు ఆ కోడి పులుసు. ఆ నిమ్మరసము కారం ఉంటుంది కదా, అన్ని మసాలా తయారు చేస్తారు కదా, ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం చాట్ మసాలా కొంచెము ఆమ్చూర్ పౌడరు కారము ఉప్పు అన్నీ వేసి కలిపిన అది పౌడర్ ఉంటుంది కదా మసాలా, అది అట్లా నిమ్మరసంలో ముంచుకొని తింటే ముద్దగారెలు ఉంటాయి కదా, ఎమ్మి. ఏందో నాకు అర్థం కాదు, నేనే ఇట్లుండనా లేకపోతే ఇట్లా ఎవరైనా తింటారా? నిమ్మరసం పిండుకొని తింటారు, కానీ నాకు అట్లా వద్దు. మంచిగా నిమ్మరసంలో ముంచి మళ్ళీ తర్వాత కొంచెం కారం అది మసాలా ఉంటుంది కదా వేసుకొని తింటా. నాకు ఇట్లా చూసిండ్రా అది ఎన్ని అయిపోయినా ఆ కోడి పులుసు అట్లనే ఉంటుంది, కానీ నాకు నిమ్మరసము ఆ కారం